నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం పూజ్యపాదులు దయానందగిరి స్వాముల పరిపూర్ణ అనుగ్రహంతో పార్థసారథి గీతా భక్త సమాజం 40వ వార్షికోత్సవం రెండవ రోజు గురువారం ఉదయం శ్రీ మద్భగవద్గీత పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, నవగ్రహ సహస్రనామ పారాయణంతో హవనం, పూర్ణాహుతి, మహాత్ముల ప్రవచనములు, అవభృత స్నానం, మహాత్ములకు సన్మానం, పతాక అవరోహణ, కలశ ఉద్వాసన మొదలైన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మహాత్ములు పరంధామ ఆశ్రమం పీఠాధిపతులు కరీంనగర్ పరబ్రహ్మానందగిరి స్వామి, సనక సనంద ఆశ్రమ పీఠాధిపతులు కొత్తపల్లి సనక సనంద స్వామి, ధ్యాన నిష్ఠాశ్రమం గాగిల్లాపురం శుద్ధ బ్రహ్మానందగిరి స్వామి, విశ్వనాథ్ గురూజీ కరీంనగర్, భాగవత సప్తాహ ప్రచారకులు ఎనగంటి రామ్మోహన్ రావుల పవిత్ర సందేశములతో భక్తులకు జ్ఞానోపదేశము కలిగించారు. నేడు ఈ కార్యక్రమానికి అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీ కొమరయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, కాంగ్రెస్ నాయకులు రమణలు పాల్గొన్నారు. అనంతరం మహాత్ములకు అతిథులకు ఘన సన్మానం చేశారు. అదేవిధంగా భక్త సమాజ కోటికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. విశ్వదేవత పుష్పాంజలిం సమర్పయామి. అన్యాధ్యానవానాది చక్రవర్తికార్యక్రమాణి విజ్ఞాన సర్వాం భక్తమిలాశుద్ధి శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వాత్మకమస్తు నమః. महागणदेवताप्रसादं विस्तारयामि। महागणदेवतानुग्रहं सिद्धिरस्तु सकलवेदार्घमेन चित्तिदेवतासिद्धिरस्तु। गुरुविद्येश्वर महाराज की शंकरमंगलजी। ओम यत्राग्निर्तावते तत्र वेदन्तु नरकल्पेत्वानन्दे राजेवासं विष्णुकल्पेत्वा सिद्धसिद्धादेवाय स्वाहा। నేను ఇస్తా అని చెప్పు అలాంటి డ్రింక్ రమ్మని
योगमास्तर सर्वकर्म परित्यागं ओम नमो भगवते वासुदेवाय स्वाहा शिव ही ज्ञान विज्ञानते ओम नमो भगवते वासुदेवाय सर्वभूतानां मैत्रकर्म ओम नमो भगवते वासुदेवाय स्वाहा
भगवान की भगवान की भगवान की भगवान की शांति शांति ओम प्रणा फलम आयुष्यम तेजः आरोग्यम दिग्मे भव्यवाहना సమాజంలో భగవంతుని స్మరించినటువంటి దినం ఏంటంటే సూర్య హిందువులం కాబట్టి హిందువులకు మరణం లేదు ఉందా లేదా? మరణం అంటే ఏంటి? స్మరణము మర్చిపోవడమే, భగవంతుని మర్చిపోవడమే మరణము. భగవంతుని మర్చిపోతారా? ఎవరు మర్చిపోయే వాళ్ళు అల్లా అంటారు ఎప్పుడు గంట కోసారు అంతే తప్ప మీది ఇంట్లోకి పోయినారంటే చెప్పలేం కానీ అమలు వ్యసనాలు కాదు. కాబట్టి మనం వ్యసనాలు లేకుండా ప్రొద్దులు లేచిండి రాత్రులు పడుకునేంత వరకు సంసారంలో ఉన్నా కూడా పిల్లల్ని చూసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ కూలీ పని చేసినా, ఏది చేసినా కూడా ఏ విధంగా చేస్తాము? రామ్ రామ్ అనుకుంటూ లేస్తాము, రామ్ రామ్ అనుకుంటూ పనులు చేస్తాము, చివరికి రామ్ రామ్ అనుకుంటూ పడుకుంటున్నాము. ఇదే నిజమైనటువంటి సుదినము, ఇదే నిజమైనటువంటి మరణం లేదంటే హిందువులందరికీ అంటే మనం చెప్పుకున్నాం. రాముడి గురించి చెప్పాలన్నారు, మరి కాలాతీతం అవుతుంది. ముందుగా మరి భారతదేశంలో పటిష్టమైనటువంటి హిందూ సద్గురుమూర్తి మనకు అనుగ్రహించాలని మరి తెలియజేసి ఇంకా చాలా మంది అనుకోండి నామశబ్దాలను చెప్పకపోయినా అనే పుణ్యం కావాలంటే ఏమని చెప్పాలో అమ్మ అమ్మ నాది సెల్లు చూసినటువంటి మనం చేసి లేచినండి మళ్ళీ రాత్రి పడుకునేప్పుడు ఏ ఏ క్రియలు అవుతాయో ఇవన్నీ కూడా పూజా విధంగా మారాలంటే ఏం చేయాలో చెప్పండి. ఒకే మాట. ప్రొద్దున లేస్తేనే మన వాళ్ళు ఏం చేస్తారు? ఉష్ణవాదులు లేస్తారు, చెవులు అందరు సెల్లు పట్టుకుని లేస్తారు కదా.
పొద్దులు వేసి అవుతుంది. అకాల మరణాలు, అకాల అదేంటివి సంకటాలు, యాక్సిడెంట్, రకరకాల ప్రమాదాలు జరుగుతున్నవి. ఆ సెల్లు చూడటం వల్ల, ఆ పాలు దృశ్యాలు చూడటం వల్ల ఆ భీతి పడుతుంది. కాబట్టి దాన్ని మార్చుకోవాలంటే లేస్తేనే చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ కూర్చొని 2 నిమిషాలు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనండి. ఆ రామనామం పలకడంతో రాముడు మన ముందు లార కనబడుతున్నాడు. ఆ రోజు తన దినచర్య ఏమవుతుంది? దైవస్మరణగా మారుతుంది. అదే నిజమైనటువంటి సుదినంగా అమ్మగారు కానీ అయ్యగారు కానీ ఎవరైనా ఏ వయసు ఏ కులమైన ఎక్కడ వాళ్ళైనా ఈ స్మరణతో మన యొక్క జీవన విధానం అనేది ధన్యం చేసుకోవాలి, భగవంతుని చేరాలి. కాబట్టి ఈ సత్సంగాలన్నీ కూడా అందుకే ఏర్పడుతున్నవి. ఆ విధంగా మీరు మార్చుకొని రామనామ స్మరణ చేస్తూ ధన్యులు కావాలని తెలియజేస్తూ మరి ఈరోజు పాఠశాల దీపావళి సమాజం యొక్క 40 సంవత్సరాల ఇంకా చాలా చెప్పాలంటే మన
పోయినటువంటిది పదే పదే వచ్చేటువంటిది కాదు. ఏ పుణ్యంతోనో ఏ పూర్వజన్మల పుణ్యంతో మానవ జన్మ వచ్చింది. పోతున్న బాధం పదే వచ్చేటువంటిది కాదు. పక్కా ఫలితం ఇది కూడా బహుళిన లాగైతారు. చెట్టు ఉంది, చెట్టు ఒక కాయ నాటింది, పట్టు పట్టింది, అది కింద పడ్డదనుకో, కింద పడిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని ప్రకారంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వస్తుందా? పండు మళ్ళీ రాలినటువంటి యొక్క పండు చెట్టుకు వస్తుందా? అతుకదు. మనం ఎన్ని రసాయన పదార్థాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అక్కడ అతికేటువంటి యొక్క పరిస్థితి. అట్లాగే ఈ శరీరం రాలిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేసేదాకా అతికేది కాదు, మనం ఉండేటువంటిది కాదు. మళ్ళీ అది ఏ జన్మనో ఎప్పుడో చేసుకుంటూనో మళ్ళీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు వచ్చేసింది ఈ యొక్క జన్మ. వచ్చినప్పుడు సార్థకం చేసుకోవాలి, పుణ్యం చేయాలి, దానం చేయాలి, మరి ఇటువంటి యొక్క మంచి పనులు చేయాలి. భగవద్గీత పారాయణ, ధ్యానం, జపము, గురువును పట్టుకోవాలి. గురువు చెప్పినటువంటి యొక్క సాధన ఏదైతే ఉందో, మంత్ర జపము లేకపోతే సాధన ఏదో ఒకటి పట్టుకోవాలి, చేయాలి. వేదికను అలంకరించిన మహాపురత భూమి మీద పుట్టినాము, ఏమేమి చేస్తున్నాము. మొత్తం మీద భగవంతుని దయ వలన సుఖంగా, శాంతిగా, ఆనందంగా కాలం గడుపుతున్నది అని మనమందరం అనుభవిస్తూ ఉన్నాం. ఈ సుఖము, శాంతి, ఆనందము ప్రతి జన్మలో ఉండాలా? ఈ ఒక్క జన్మలో మాత్రమేనా? ప్రతి జన్మలో ఉండాలి అనుకుంటే మనం ఏ విధంగా తయారు కావాలంటే, సాధారణంగా ప్రతి జన్మలోనూ ధనముతో, ధాన్యంతో, పుత్ర పౌత్రాదులతో మరియు అన్ని విధాల సుఖ సంపదలతో శాంతిగా కాలం గడపాలంటే దానికి తగిన సరంజామం ఇప్పుడే మనం తయారు చేసి పెట్టాలి. అది ఏంటిది అని కృష్ణ భగవాను నడుము చెబుతాడేమని, ఒరే బాబు, ఈ ప్రపంచంలో మనకు ఇచ్చేది, సుఖశాస్త్రం కలిగించేది యజ్ఞదాన తపకర్మ త్యాజ్యం కార్యమేవ సత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అంటూ కృష్ణ భగవాన్. అమ్మగారు 27 అయిపోయింది. దాని గురించి చెప్పాలనుకున్నాము. 27 అంటే 2 7 కలిస్తే ఏమవుతుంది? 9 అవుతుంది. ఈ 9వ సంఖ్య ఎట్లాంటిది అంటే సంపూర్ణమైనటువంటి ఒక అంకె కలిగినటువంటి సంఖ్య మించినటువంటిది ఏదైనా ఉంది అంటే కేవలం 9 మాత్రమే. ఆ 9కి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది అంటే, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టింది అష్టమి నాడు పుట్టాడు. ఆ అష్టమి అనేది కష్ట నష్టాలతో, సుఖ సంతోషాలతో, మరి సుఖ దుఃఖాలతో కూడినటువంటిది. కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు అంతా తెలిసే ఉంటుంది. కానీ అదే అష్టమ సంఖ్య. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? అష్టమి నాడు పుట్టాడు. ఎప్పుడు? అర్ధరాత్రి. అందుకని ఆ అర్ధరాత్రి మనకు కూడా కొన్ని కోరికలు కలుగుతాయి. ఆ కోరిక నివారణ కలగాలి అంటే అష్టమి నాడు పుట్టిన కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ ఉండడం వల్ల ఆ గోపికలు కలిగినటువంటి కోరికలు తీర్చడానికి కృష్ణ పరమాత్మ ఏమన్నాడు అంటే, అర్ధరాత్రి వాళ్ళు వచ్చారు. బృందావనంలో మోహన వాళ్ళు వాయిస్తూ ఉంటే ఒక్కొక్క గోపిక భర్త సేవ చేసేవాళ్ళు, పిల్లల సేవ చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, దంచేవాళ్ళు, తిరిగించేవాళ్ళు, ఏమేమో చేయాలో అవన్నీ చేస్తున్న సందర్భంలో కృష్ణుడి యొక్క మురళీ గానం వినడంతోనే సరాసరి పరిగెత్తుకొచ్చినారు. అందరినీ వదిలిపెట్టేసి గోపికలు 16,000 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వచ్చి కృష్ణుడి చేరారు. కృష్ణుడు అన్నాడు, ఇది ఏంటి? అర్ధరాత్రి. పట్టపగలే ఎవరైనా 2-3 కలిసి ఒకరి దగ్గరికి వెళ్ళారంటే ఎందుకు పోయినారు, ఎంతసేపు ఎందుకు పోయినారు అని అడిగారు. ప్రస్తుత కాలం. మీరు ఎందుకు వచ్చినారు? మీరు స్త్రీలు, మరి నేను పురుషుణ్ణి.
ఈ అర్ధరాత్రి రావడము సమాజంలో మిమ్మల్ని తప్పుపడుతుంది అన్నాడు. ప్రభు కృష్ణ, నీవు పరపురుషుడు అని రాలేదు, మేము పరమ పురుషుడి అని వచ్చి నీ పాదసేవ చేసి తరించాలని వచ్చినామని చెప్పినాడు. ఇది నిజమైనటువంటి అనన్య భక్తి. భక్తికి నిదర్శనం నారద మహర్షి చెప్తుంటాడు. చూడడానికి వేరుగా ఉండవచ్చు కానీ ఈ నిష్కల్మషమైనటువంటి పరమ ప్రేమ స్వరూపమైనటువంటి భక్తి ఎవరిది అంటే గోపికలది. అలాంటి మీరు కూడా మరి 40 సంవత్సరాల నుండి గోపికల మాదిరిగా కృష్ణుడు అందించినటువంటి గీతను పారాయణ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా గోపికలు కావాల్సిందే. ఆ విధంగా మీ జీవితాన్ని గడుపుకోవాలి అని తెలియజేస్తూ 9వ సంఖ్య ఉన్నది ఏంటంటే 8 2 ఎంత అవుతుంది? చదువు వచ్చిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చదువు అంతా కూడా ఎట్లా ఉంది? క్యాలిక్యులేటర్ కానీ అందులో పోతుంది, కానీ లేకపోతే లెక్కలు రాయనైనా రాయాలా. 8 2 16, 16 1 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 6 7 1 వేయాలా? అమ్మో సరే. అలాగే 8 3 24 తగ్గిపోయిందా? అలాగే ఎగుడు దిగుడు జరిగేటువంటి సంఖ్య ఏంటంటే 8. మిగతా అన్ని సంఖ్యలు అలాగే పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అందుకని కృష్ణ పరమాత్మ సంసారం గురించి ఆ సంఖ్యను మనకు తెలియజేసినాడు. 8 మాదిరిగా మీరు కష్టాలు సంసారంలో మునిగి నష్టాన్ని అనుభవించకూడదు అని కృష్ణుడు చెప్పినటువంటి తన జన్మ వల్ల మనకు వచ్చినటువంటి సారాంశము. అలాగే మరి నవమి నాడు ఎవరు పెట్టినారు? శ్రీరామచంద్రుడు పుట్టాడు. ఈ నవమి అనేది ఎట్లాంటిది అంటే ఆయన పుట్టింది పట్టపగలు. మనందరికీ కూడా పట్టపగలు కూడా 1:15 అవుతుంది, 1:30 అవుతుంది. అందరికీ ఇప్పుడు బాధించేటువంటి బాధ ఏంటి? అమ్మగారు కానీ అయ్యగారు కానీ ఎవరైనా చెప్పండి, ఆకలి బాధ. అర్థమైందా? వినడానికంటే ముందు తింటే బాగుందని మనసు పోతుంది. మనం ఇక్కడ కూర్చున్నా కూడా ఇది మాయా ప్రపంచం. అలాంటి 9వ సంఖ్య చూడండి. 9 1 9 అవుతుంది. 9 2 18, 8 1 9 3 27, 7 2 ఇలాగే పోండి 10 వరకు 9 10 90. అది ఎగుడు దిగుడు లేకుండా ఒకే రకంగా వినాశనం లేనటువంటిది. అదే నిజమైనటువంటి మానవ జీవితమే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి 84 లక్షల జీవులు కాదు, 84 లక్షల జీవుల యొక్క చరిత్ర అంతా కూడా ఎక్కడ ఉంది అంటే 9వ సంఖ్యలో ఉంది. మనకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? లొకేషన్ అనే పేరు నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. 27 4 ఎంత అవుతుంది? 105 అవుతాయి. ఆ 0 తీసేస్తే మళ్ళీ 8 1 ఎంత అవుతుంది? 9. అందుకనే మన సంసార బాధలు తగ్గిపోవాలి అంటే 9 అయినటువంటి సాక్షాత్ జన్మ జనరహితమైనటువంటి మరి సర్వకాల సర్వావస్థల సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన భగవంతుడి యొక్క సంఖ్య ఏది అంటే 9వ సంఖ్య. అందుకనే శ్రీరామచంద్రుడి యొక్క జన్మ 9. మరి రామచంద్రుడు ఎట్లాంటి వాడంటే సంపూర్ణమైనటువంటి ధర్మో విగ్రహవాన్ రామ అని మనం రామాయణం చెప్తుంది. అలాంటి సమస్త ధర్మాలకు నిలయము ఆ ధర్మ స్వరూపం ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి. అదే మరి ఆ ధర్మం అంటే ఏంటి? మన ప్రభు నరుడు అదే నారాయణుడు నరుడుగా పుట్టి తాను అనుభవించి ఆచరించి ఆ ఆనందాన్ని మనకు అందించినటువంటి జగన్మూర్తి ఎవరైనా అవతారం ఉంది అంటే కేవలం రామచంద్రమూర్తి మాత్రమే. కానీ వేదం కాదు. రామాయణ భారత భాగవతాలని 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, మరి ఉపనిషత్తులు ఉన్నాయని వీరితో మొట్టమొదటి పోవాలా. కానీ శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి ఉపనిషత్తులు ఏంటి అంటే 1800 ఉపనిషత్తులు. అవన్నీ అందుబాటులో లేవు కాబట్టి కానీ మనం తెలుసు, మర్చిపోకండి. ఆ వేదంలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా. అందుకని అలాంటి వేదం 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 అంటే ఏంటంటే విదజ్ఞాని అనే ధాతు నుండి వచ్చిన పదం. ఆ వేదం అంటే ఏంటి? జ్ఞానము. అది పారమార్థిక జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము,
మోక్షానికి కారణభూతమైనటువంటి జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానంతోనే హిందువులందరూ కూడా భగవంతుని మర్చిపోకుండా మానవ మాతృలు మాధవుని స్మరించి మరి మానవుడు మాధవుడిగా మారడానికి నిజమైనది కారణమైనది కాబట్టి అలాంటి మన హిందువులందరూ కూడా మానవ మాతృలు మారుతిని మాధవుని స్మరించి మరు జన్మలైనటువంటి మాధవుడిలో చేరిపోవాలని తెలియజేస్తూ అలాంటి మరి ఈ సత్సంగంలో నిన్న ఇంతమంది రాలేదు పొద్దున. ఎందుకంటే నిన్న తినేది లేదు కాబట్టి నీరు పోతుంది, జ్వరం పోతుంది, కీళ్ళ నొప్పులు పోతాయి, అన్ని నొప్పులు పోతాయి, ఆకలి బాధ కూడా తగ్గిపోతుంది. అలాంటి హోమధూమాన్ని మనము పీల్చుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది. అలాంటి హోమం చేసాం కాబట్టి మనం అందరం కూడా పెంచాలని తెలియజేయడానికి మన శివరాజము లక్ష్మణి గారు పాఠశాల భక్త సమాజం వసంత అమ్మగారు గారు అందరూ కలిసి మరి కష్టపడి అన్నట్టుగా మీరు సుమారు 15 రోజుల నుండి దీని కొరకు ప్రయత్నం చేసి ఉంటారు. ఇంత చక్కని సభ ఏర్పాటు చేసినందుకు ఇందులో కర్త మరి ఎందరికీ ఇందులో పుణ్యం వస్తుందని చేసిన వాళ్ళకి వస్తుందా, చూసిన వాళ్ళకి వస్తుందా? ఇంకా మిగతా వాళ్ళకి ఇద్దరికి రాదా? అందరికీ వస్తుంది. కర్త కారిత చేయవ ప్రేరక అనుమోదక పాపకార్య పుణ్యకార్య చెట్ల ఫలభాగిన అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇది చేయించిన వాళ్ళకు, చేసిన వాళ్ళకు, చేయడానికి సలహా ఇచ్చిన వాడికి, దీనికి సహాయం చేసినటువంటి వాళ్ళకి, రాలేక ఇందులో చేతగా వీలు కాక రాలేని వాళ్ళు కూడా అయ్యో బాగా జరిగిందని నేను రాకపోతేనే, మహాత్ములు దర్శనం చేసుకోకపోతేనే, కోపం చూడకపోతేనే, మాటలు వినకపోతే పశ్చాత్తాపడతారు కదా. అట్లాంటి వాళ్ళకి ఇందులో భాగం వస్తుంది. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి ఆ పుణ్యాన్ని మనం అందరం కూడా పంచుకొని శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, సద్గురుమూర్తి అనుగ్రహించి ఇలాంటి వార్షికోత్సవాలు, శత జయంతుల వరకు కూడా సుఖంగా దివ్యంగా నిరాటంకంగా మరి కృష్ణ పరమాత్మ కల్పించాలని, సద్గురుమూర్తి అనుగ్రహించాలని తెలియజేస్తూ ఇందులో వచ్చిన మీ అందరికీ కూడా ఆ ఒక్కటి మీరు ఇప్పుడు తీసుకుంటే ఏమన్నా కృప శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపకు పాత్రులై మన హుస్నాబాద్లో నిర్మించిన గీత మందిరం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చిన భక్తులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులు ఉండాలని జరుపుకుంటూ ఈ పాఠశాల గీతా భక్త సమాజం కమిటీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మనం వచ్చిన స్వామి వరకు ఫలపుష్పాల కార్యక్రమం ఉంటుంది. తర్వాత తదనంతరం భోజన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్నసారి శ్రీ 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 సరగినంద స్వామి వారికి మన భోజనం తర్వాత జగదీశ్వరుడు కార్యక్రమం ఉంటుంది. 1 గంట సేపు మహావైభవంగా భజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం మన వార్షికోత్సవం జరుపుకోవడానికి చేస్తున్నాం కదా. మేము అడగక ముందే చూసారని గారు నేను నెలకు 3,000 ఖర్చు పెట్టి రోజు ప్రతి ఒక్క మాల, ప్రతి మాల వారు ఆరోగ్యంగా వారసుగా వస్తే వారసుగా నిజంగా సన్మానం చేసి జరుగుతుంది. చూడండి. హరి ఓం దర్శన్యోడా హోమేమయే ఆరోగ్యాయ ఆరోగ్యమదే దేవి సత్యరత్న స్వస్తి మాన్యేభ్య హరి ఓం తత్సత్. అదేవిధంగా ఇప్పుడు 7,500 రూపాయలు శ్రీ గౌశక్తి చంద్రమౌళి వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చారు. తొందరగా మీడియా తర్వాత తెలియదు తొందరగా